హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ స్పెక్ట్రమ్ ఛానల్. ఈరోజు మనం ఒక కార్కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదా. సో ఆ కార్ యొక్క ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ ఆ ఫ్యాక్టరీ ఓనర్ కొంత ప్రాఫిట్ అయితే వేసుకుంటాడు ఆ కార్ మీద. సో దానిని మనము ఫర్ సపోజ్ ఒక 10 lakhs అయితే అనుకుందాం. అండ్ జిఎస్టి అండ్ సెస్ అనేది ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయితే ఖచ్చితంగా ఒక కార్ అనేది కట్టాలన్నమాట. అండ్ జిఎస్టి అండ్ సెస్ అనేది మనకి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో మీరు ఈ పర్టికులర్ లిస్ట్ అనేది చూసుకుంటే మీకు జిఎస్టి అండ్ సెస్ అనేది ఎంత పర్సంటేజెస్ కట్టాలో మీకు తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్యూవీస్ కి అంటే లెంత్ గ్రేటర్ దాన్ 4 meters అండ్ మనకి జిఎస్టి 28% అయితే కట్టాలి. అండ్ సెస్ అనేది 22% అయితే కట్టాలన్నమాట. సో నేను మన ఎగ్జాంపుల్లో స్మాల్ కార్స్ విచ్ ఆర్ ఆఫ్ పెట్రోల్ వేరియంట్ అండ్ విచ్ ఆర్ లెస్ దాన్ 1200 cc అండ్ లెంత్ అనేది 4 meters కంటే తక్కువ ఉన్న కార్స్ జిఎస్టి అండ్ సెస్ అనేవి 28% అండ్ 1% అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ ప్రాఫిట్ 10 lakhs వేసుకున్నాడు కదా. సో ఆ 10 lakhs మీద 28% అంటే 2,80,000 రూపీస్ మాట. అండ్ సెస్ అనేది 1% కాబట్టి అంటే 10 lakhs కి 1% సెస్ అంటే మనకు 10,000 రూపాయలు. అండ్ ఈ కారు ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అంటే మన సిటీస్ లో ఉన్న షోరూమ్ ఆర్ టౌన్స్ లో ఉన్న షోరూమ్స్ కి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కదా. సో వాటికి సంబంధించిన లాజిస్టిక్స్ అండ్ డీలర్ కూడా షోరూమ్ లో పెట్టాడు కాబట్టి కార్ ని దాని మీద కొంత ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు కనుక ఆ రెండింటిని కలుపుకొని 20,000 రూపీస్ అయితే వేసుకున్నాను. సో మీరు ఇవన్నిటిని ఎడిషన్ చేసుకుంటే మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది అయితే వస్తుంది అనమాట. సో నేను 10 lakh ప్లస్ 2,80,000 ప్లస్ 10,000 ప్లస్ 20,000. సో నేను ఇవన్నీ ఎడిషన్ చేసిన తర్వాత నాకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 13,10,000 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మనకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకి 13,10,000 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి రోడ్ ట్యాక్స్. సో ఈ రోడ్ ట్యాక్స్ అనేది 17% అంటే నేను ఈ పర్టికులర్ లిస్ట్ ప్రకారము నేను రోడ్ ట్యాక్స్ అనేది 17% వేసుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 lakh అండ్ బిలో 20 lakh మధ్యలోనే ఉన్నది. సో అది నా న్యూ వెహికల్ కాబట్టి నాకు ఇక్కడ మీరు రోడ్ ట్యాక్స్ చూసుకుంటే నాకు 17% అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ రోడ్ ట్యాక్స్ 17% అయితే వేసుకున్నాను. సో ఈ 13,10,000కి 17% అయితే మనకి 2,22,700 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇన్సూరెన్స్. సో కారు షోరూమ్ వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. బట్ ఈ ఇన్సూరెన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమని అడుగుతారంటే ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ రాసి అంటే ఇన్సూరెన్స్ పేపర్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు బిల్ వస్తది కదా. ఆ బిల్‌లో ఎంతైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి చెప్పండి. ఓకే. ఇన్సూరెన్స్ అయితే. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్‌లోనే మనకి కార్ అమ్మే ఏజెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి ఆర్ వాళ్ళ కమిషన్ అనేవి మనకి ఇన్సూరెన్స్‌లోనే ఇంక్లూడ్ చేస్తారన్నమాట. సో ఇన్సూరెన్స్‌ని మనం తక్కువ చేయండి అని కూడా మనం అడగొచ్చు. ఎందుకంటే బయట సేమ్ బెనిఫిట్స్ ఉన్న ఇన్సూరెన్స్ మనకు తక్కువకే వస్తది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది కూడా మనకి స్టేట్ టు స్టేట్ మనకి వేరీ అవుతానే ఉంటదన్నమాట. నేనైతే ఈ పర్టిక్యులర్ షీట్ ప్రకారం నేను నా ఆర్‌టిఓ చార్జెస్ ఆర్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేవి నేను వేసుకున్నాను. సో నా కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 10-20 లాక్స్ మధ్యలో ఉంది కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేవి 10,000 అయితే వేసుకున్నాను. బట్ ఇది మనకి వేరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మాట. అండ్ యాక్సెసరీస్. సో ఈ యాక్సెసరీస్ వచ్చేసి మనకి సీట్ కవర్స్ ఆర్ మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఆర్ మనకి పిల్లోస్ ఆర్ మనకి ఎల్ఐ వీల్స్ అలాంటివన్నీ మనకి ఇస్తారన్నమాట. సో నేను బేసిక్‌గా 15,000 రూపాయలైతే వేసుకున్నాను. అండ్ అదర్ చార్జెస్ అంటే మనకి ఫాస్టాగ్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. సో ఫాస్టాగ్ అనేది కంపల్సరీ చేశారు. అండ్ ఆర్‌సి స్మార్ట్ కార్డ్ అనేది మనకి రావడానికి కొంత అమౌంట్ అయితే కట్టించుకుంటారన్నమాట. అండ్ పోర్టల్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి నేను 5,000 రూపీస్ అయితే అండ్ వేరే వాటికి కూడా కలుపుకొని నేను 5,000 రూపీస్ అయితే వేసుకున్నాను. అవన్నీ మనకి మిస్సెలేనియస్ కిందకి వస్తాయన్నమాట. సో ఇవన్నీ
మనం మళ్ళీ సమ్ చేసుకుంటే అంటే 13,10,000 ప్లస్ 2,22,700 అండ్ 50,000, 10,000, 15,000, 5,000 కలుపుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అనేది మనకు వస్తదన్నమాట. సో, ఈ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 16,12,700 రూపీస్ మాట. ఓకే. సో, ఇలాగ మనం ఒక కార్‌కి ఎక్స్ షోరూమ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్‌ని మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.